స్టాక్ మార్కెట్లో డబ్బులు ఇన్వెస్ట్ చేయడంపై అనుమానాలున్నాయా? ఈ వెబినార్ ద్వారా క్లారిఫై చేసుకోండి. ఫర్ డీటెయిల్స్ కాంటాక్ట్ 9154156708. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఇవాళ వీడియోలో మనతో పాటు ఉన్నారు రమేష్ పసుపులేటి సార్ గారు, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్, ఇన్వెస్ట్మెంట్ ప్లానర్. వారి మాటల్లోనే నిఫ్టీ, డిబెంచర్స్, ఈక్విటీ షేర్స్ అని అంటుంటాం కదా మనం. అది ఎలా ఉంటుంది, దాంట్లో ఏమేమి అవకతవకలు ఉంటాయో ఆ డిస్క్రిప్షన్ మనకి టిప్స్ సజెషన్స్తో వారు ఈరోజు చెప్తారు, మనం విందాం. సార్, మనకి ఇప్పుడున్న సినారియోలో నిఫ్టీ 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 అంటుంటారు కదా, ట్రాన్సాక్షన్స్ అన్నీ మనం త్రూ దానితోనే చేస్తుంటాం కదా. సో ఆ నిఫ్టీ అంటే ఏంటి సార్? నిఫ్టీ అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అంటారు యాక్చువల్గా. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ 50 కంపెనీస్ అంటారు. ఓకే, అంటే మన ఇండియాలో ఉన్న టాప్ 50 కంపెనీస్ని, మొత్తం పెద్ద కంపెనీస్లో 50 కంపెనీస్ కలిపి యావరేజ్ని నిఫ్టీ అంటారు. అదొక ఇండెక్స్ అండి. ఓకే, అంటే వీటి పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, లేకపోతే వీటి ఇండియాలో ఏవి ఉన్నాయి టాప్ 50 మనం తెలుసుకోవడానికి ఒక ఇండెక్స్ ఇది. ఓకే, ఒక సూచిక. ఇండియాలో మనకి ఇప్పుడు ప్రస్తుతానికి ఏమున్నాయి, ఇవి మారుతూ ఉంటాయి. ఇప్పుడు 50 కంపెనీస్ ఉన్నాయనుకోండి, నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే ఉండాలని రూల్ ఏం లేదు. ఓకే, నెక్స్ట్ క్వార్టర్లీ కూడా మారచ్చు. ఇలాగా 50 కంపెనీస్ ఆ ఇండెక్స్లో ఉండేటట్టు చూసుకుంటారు. దానికి మనకు వచ్చిన పేరు నిఫ్టీ. ఇప్పుడు సపోజ్ ఏమైనా ఒక కంపెనీ దాని మార్కెట్ క్యాపిటల్ తగ్గిపోయింది అనుకోండి, సో అది నిఫ్టీ 50లో బయటకు వెళ్ళిపోతుంది. ఇంకో కంపెనీ ఏదైతే బాగా పెర్ఫామ్ చేస్తుందో అలాగా నిఫ్టీ 50లోకి వస్తుంది. అంటే ఇవన్నీ మంచి కంపెనీస్ అని ఒక ఇండెక్స్ క్రియేట్ చేశారు. సో అలాగే చిన్న కంపెనీస్ అని నిఫ్టీలో రావడానికి ట్రై చేస్తుంటాయి, పెద్ద కంపెనీలుగా మారి. అలాగే కొన్ని నాన్ పెర్ఫార్మింగ్ ఉంటాయి. ఇంతకుముందు ఉన్న కంపెనీలు తర్వాత అదే పెర్ఫార్మెన్స్ కంటిన్యూ చేయలేకపోవచ్చు, వేరే వేరే కారణాలు, వాళ్ళ మేనేజ్మెంట్ ఇష్యూస్ కానివ్వండి, ఇలాగ కొన్ని బయటకు కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఇలా అయితే ఎవరైతే కొంతమంది సేఫ్గా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారో, నాకు సేఫ్టీ కావాలనుకుంటున్నారో వాళ్ళకు ఒక ఇండెక్స్ చూపిస్తున్నారు. మీకు ఈ 50 కంపెనీస్ అండి, ఇవి ఇండియాలో పెద్దవి, ఇందులో పెడితే మీకు రిస్క్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే వీటికి కాడ చాలా క్యాపిటల్ ఉంది, పెద్ద కంపెనీస్ కాబట్టి, చాలా ఎంప్లాయీస్, పెద్ద ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయిన కంపెనీస్ కాబట్టి మీకు రిస్క్ తక్కువ ఉంటుంది. ఇందులో ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఒక ఇండెక్స్ చూపిస్తున్నారు. ఇది మనకు 1995లో స్టార్ట్ చేశారు. సో 96 ఏప్రిల్ నుంచి మనకి లాంచ్ అయింది. 1000 పాయింట్స్ బేస్ తోటి స్టార్ట్ చేశారు. 95 నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటూ వచ్చారు. సో ఇవాళ చూస్తే 25,800 వచ్చేసింది నిఫ్టీ 50. ఇది ఈ జర్నీలో చాలా ఒడిదుడుకులు వచ్చినాయి, చాలా అప్ అండ్ డౌన్స్. కరోనా టైంలో చాలా, ఒక రోజులో 20% కూడా పడిపోయింది నిఫ్టీ. అలా చేసుకుంటా కూడా 1000 పాయింట్స్ 25,800కి వచ్చింది. అంటే 95లో 1000 రూపీస్ పెడితే ఇవాళ 25,800కి వచ్చింది నిఫ్టీ కంపెనీస్లో, నిఫ్టీ ఇండెక్స్. నెక్స్ట్ మనకి ఈక్విటీ షేర్స్ అంటుంటాం కదండి. షేర్ మార్కెట్లో ఈక్విటీ షేర్స్, షేర్ హోల్డర్స్ అని అంటుంటారు కదా. సో ఈక్విటీ షేర్స్ అంటే ఏంటండి? డెఫినెట్గా అండి, చాలా మంచి క్వశ్చన్. సో ఈక్విటీ ఇందులోనే ఆన్సర్ యాక్చువల్లీ. ఇందులోనే ఈక్విటీ అంటే మనం కంపెనీలో ఓనర్ ఎలాగో మనకు కూడా అలాగే ఈక్వల్ ప్రయారిటీ ఉంటుంది అనేసి. డైరెక్ట్గా మనం బిజినెస్ పెట్టలేము, పెట్టాలనుకుంటే పెట్టచ్చు, కానీ అది సక్సెస్ అయిద్దో లేదో తెలియదు. అలా పెట్టినా కూడా అంత పెద్ద కంపెనీలు పెట్టలేము, 100 crores 1000 crores కంపెనీస్ మనం పెట్టలేము. అప్పుడు మనం ఏం చేయాలంటే సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న బిజినెస్లు, సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న కంపెనీల్లో మనం ఇన్వెస్ట్ చేసి వాటాదారులు అవ్వాలి. ఇలా వాటాదారులు అవ్వడాన్ని షేర్ హోల్డర్స్ అంటారు. అంటే షేర్ హోల్డర్స్ అంటే ఆ కంపెనీలో మనం కూడా షేర్ ఉంది, మనకు కూడా వాటా ఉంది. సో ఎలాంటి వాటా అంటే మనం కూడా దాంట్లో జరిగే నిర్ణయాలకి మనం కూడా ఓటింగ్ వేయచ్చు. వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటే అది కరెక్టా కాదా అనేది మనం మన నిర్ణయాన్ని కూడా ఓటు రూపంలో తెలియజేయచ్చు. అలాంటప్పుడు ఏమవుతుందంటే కొన్ని షేర్ హోల్డర్, ఇప్పుడు నేను షేర్ హోల్డర్, నేను ఆ కంపెనీకి పోయి నేను ఓనర్ అని ఆడ కూర్చోడు అలాంటివి చేయలేములే. కానీ ఆ కంపెనీ వచ్చే లాభాల్లో, దానికి వచ్చే లాభాల్లో మనం వాటాదారులు, దాని ఓనర్, ఎండి, చైర్మన్, వాళ్ళకి ఎంత వాటా, వాళ్ళకి ఎంత అర్హత ఉందో లాభాలు తీసుకుంటాం, మనకు కూడా అంతే అర్హత ఉంది. అలాగే మనకి నష్టాల్లో కూడా అర్హత ఉంది. ఓన్లీ లాభాలు తీసుకోవడంలే కాదు, ఆ కంపెనీ పొరపాటున ఏమైనా మిస్టేక్ అయ్యి లాస్ అయితే అందులో పాటు మనం కూడా లాస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దీని గురించి చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకొని, చాలా జాగ్రత్తగా దాని గురించి ఎంక్వైరీ చేసుకొని మనం పెట్టే అప్పుడే ముందు జాగ్రత్త చూసుకోవాలి. మంచి కంపెనీ షేర్స్ కొనుక్కోవాలి. ఓకే. అండ్ నెక్స్ట్ డిబెంచర్స్ అంటుంటారు కదా, డిబెంచర్స్ అంటే ఏంటండి? డిబెంచర్స్ అంటే షేర్స్. ఇప్పుడు ఎలాగో డిబెంచర్స్ కూడా అలాగే అంటారండి. ఒక కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే షేర్స్ అంటే వాటా.
ఓకే. కంపెనీ వాటా అమ్ముతుంది, వాటాదారులు కొనుక్కున్నారు. అవును. లాభాల్లో వాళ్ళకి భాగం ఇవ్వాలి, అలాగే నష్టాల్లో కూడా వాళ్ళకి భాగం ఇవ్వాలి. షేర్స్ అంటారు వీటిని. అవును. ఇది కాకుండా డెట్ అంటారు. కంపెనీ ఏం చేస్తుందంటే వాళ్ళకి కావాల్సిన క్యాపిటల్, ఒకటి ఏమైనా ప్రాజెక్ట్ వచ్చింది, ఏమైనా కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేద్దాం అనుకున్నారు, లేకపోతే కంపెనీ ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నారు, వాళ్ళకి కొద్దిగా క్యాపిటల్ కావాలి. క్యాపిటల్ కావాలన్నప్పుడు కంపెనీ రెండు విధాలుగా జనాల దగ్గర నుంచి అమౌంట్ తీసుకోవచ్చు. ఓకే. ఫస్ట్ వచ్చేసి ఈక్విటీ, అంటే షేర్ మార్కెట్లో లిస్ట్ చేసేసి, ఐపీఓ ద్వారా షేర్ మార్కెట్ లిస్ట్ చేసేసి వాటాదారుల ద్వారా వీళ్ళ కంపెనీ ఉన్న వాటా హక్కుదారు అంటే ఓనర్లో ఉన్న వాటా కొద్దిగా వాటాదారులకు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ తీసుకుని ఇన్వెస్ట్ చేయడం ఒకటి. రెండోది ఏంటంటే అప్పుగా కూడా తీసుకోవచ్చు. ఈ అమౌంట్ సరిపోయినా, లేకపోతే ఐపీఓలో లిస్ట్ కాకపోయినా, లేకపోతే వాళ్ళ లాభాలని కొంతమంది ఓనర్లు ఏమనుకుంటారంటే నా లాభాలు వేరే వాళ్ళకి ఎందుకు పంచాలి, నాకే ఎక్కువ లాభాలు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే కొద్దిగా మార్కెట్లోకి వెళ్ళి ఇంట్రెస్ట్ రేట్ అంటే వడ్డీకి డబ్బులు తెచ్చుకుంటారు. దీన్నే డిబెంచర్స్ అంటారు. అంటే లోన్ తెచ్చుకోవడం అన్నట్టు. వాళ్ళు బ్యాంక్స్కి వెళ్ళి కూడా లోన్ తెచ్చుకోవచ్చు కదా అని అడగచ్చు. బ్యాంక్స్లో లోన్ తెచ్చుకుంటే వాళ్ళు 12%, 15% ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ పడుతుంది. అందుకని ఏం చేస్తారంటే ఇప్పుడు బ్యాంక్ ఎఫ్డీలు ఎంత ఉన్నాయి, 6%, 7% ఉన్నాయి. వీళ్ళు మార్కెట్కి వెళ్ళి మేము 7 కాదు 8 ఇస్తాము, లేకపోతే 9 ఇస్తాము అని చెప్పేసి ఆ కంపెనీ గురించి వాళ్ళు చెప్పి మాకు ఇందుకు అమౌంట్ కావాలని చెప్పి వీటిని లాంచ్ చేస్తారు. వీటిని డిబెంచర్స్ అంటారు. ఇందులో కూడా రకరకాలు ఉన్నాయి. కన్వర్టబుల్ డిబెంచర్స్ అంటారు. అంటే ఇప్పుడు అప్పు రూపంలో తీసుకొని దాన్ని షేర్ రూపంలో మార్చుకోవచ్చు వాళ్ళు, అది కన్వర్ట్ అయిపోతుంది. రెండోది నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ అంటారు. అంటే వీటిని ఓన్లీ అప్పే, వీళ్ళకి వడ్డీ ఇస్తారు. ఇది ఒక మిక్స్డ్ మెచ్యూరిటీ ఫిక్స్డ్ ఉంటుంది. 5 years 10 years ఫిక్స్డ్ మెచ్యూరిటీ ఉంటుంది. 5 ఏళ్ళు 10 ఏళ్ళు అవగానే వాళ్ళకి వడ్డీతో కలిపేసి అమౌంట్ మొత్తం ఇచ్చేస్తారు. లేదు కన్వర్టబుల్ అనుకోండి, వాళ్ళకి షేర్స్ రూపంలో ఇస్తారు. ఈ విధంగా ఉంటాయి. కొన్ని ప్రీ మెచ్యూరిటీ క్లోజర్స్ కూడా ఉంటాయి. అంటే పీరియడ్ అవ్వకముందే, టెన్యూర్ కంప్లీట్ అవ్వకముందే తీసుకోవడం. కొన్ని డిబెంచర్స్ ఉంటాయి, లాకింగ్ ఉండవు, వాటికి మధ్యలో కూడా తీసుకోవచ్చు. కొన్ని కంపల్సరీ లాకింగ్ ఉంటాయి. 5 years దాకా తీయడానికి లేదు, 5 years తర్వాత వడ్డీతో కలిపి ఇచ్చేస్తారు. మీరు ఆర్థిక విషయాల గురించి, మ్యూచువల్ ఫండ్స్ గురించి సెమినార్ కండక్ట్ చేయాలనుకుంటున్నారు కదా, ప్రేక్షకులకి అందులో మీరు ఏమేమి వివరించబోతున్నారు? డెఫినెట్గా అండి, ఈ సెమినార్ అనేది పర్సనల్ ఫైనాన్స్ గురించి చెప్పబోతున్నాం. మెయిన్ ఈ పర్సనల్ ఫైనాన్స్లో మనం ఆర్థిక ఒడిదుడుకులు ఫ్యూచర్లో కాకుండా ఉండాలంటే ఏమేమి నిర్ణయాలు తీసుకోవాలి, మంచి నిర్ణయాలు ఏమిటి, అలాగే చెడు నిర్ణయాలు ఏమిటి, చెడు నిర్ణయాల నుంచి ఎలా తప్పించుకోవాలి, మంచి నిర్ణయాలు ఎలా పెంచుకోవాలి. సో ఈ విధంగా వేటిలో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. వీటన్నిటి గురించి నేను ఒక్కొక్కళ్ళకి వాళ్ళ రిస్క్ ప్రొఫైల్కి తగ్గట్టు సో వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ సలహాలు ఇవ్వాలనుకుంటున్నాను. మీరు ఈ సెమినార్లో రిజిస్టర్ చేసుకోవడానికి, ఆర్థిక వివరాల గురించి తెలుసుకోవడానికి, అధిక రిటర్న్ వచ్చే పెట్టుబడుల గురించి తెలుసుకోవడానికి డిస్ప్లే అవుతున్న ఫోన్ నెంబర్స్కి కాల్ చేసి వెంటనే ఈ సెమినార్కి రిజిస్టర్ చేసుకోండి.